నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి హెడ్లైన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. దీనిలో భాగంగా మొదట ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈనాడు పేపర్ చూసుకుంటే ఫస్ట్ యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 రూపాయలు ఇస్తాం. ఎరువుల విభాగాన్ని ప్రక్షాళన చేయకే ప్రస్తుత సమస్య. అవసరమైతే రబీలో రైతుల ఇళ్లకే యూరియా. నెక్స్ట్ ఖాళీగా ఉన్న కాలనీల భూముల్లో ఎంఎస్ఎంఈలు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. యూరియా వాడకం తగ్గించే రైతులు, కౌలు రైతులకు ప్రోత్సాహకంగా బస్తాకు 800 రూపాయలు చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రైతులకే బదిలీ చేస్తామని చెప్పారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జీఎస్డీపీపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా విక్రయాలను సరిగ్గా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. ఆయన సమస్య లేదు అనేది మాత్రం చెప్పట్లా, సమస్య ఉంది. కాకపోతే ఈ సమస్యకు సంబంధించి సరిగ్గా ప్రక్షాళన జరగపోవటం వల్ల ఈ యూరియా సమస్య అయితే వచ్చిందని ఆయన ఓపెన్గా చెప్పారు. సో మిగతా వాళ్ళకి విమర్శించే ఇది ఉండదేమో బహుశా. ఈ లైన్లు జస్ట్ ఈ ఐటెం కనుక చూస్తే యూరియా సమస్య వచ్చినప్పుడు కూడా ఆయన అదే అన్నాడు, సమస్య అయితే లేదు, మేము కరెక్ట్గా చేస్తున్నామని ఆయన చెప్పట్లా. యూరియా సమస్య అయితే వచ్చింది, ఎక్కడో చిన్న ప్రక్షాళన కొంచెం అంత గతంలో ఏమైతే జరిగిందో అది అలాగే ఉండిపోయింది, దాన్ని మేము చేయలేకపోయాం, చూసుకోలేకపోయాం అని ఆయన ఒప్పుకున్నారు. అన్ని శాఖలను ప్రక్షాళన చేశాం, ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాం. ఇందాక చెప్పినట్టు చూడండి, ఆయనే అన్నారు ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాం, అందుకే సమస్య వచ్చింది అని పేర్కొన్నారు. రబీకి యూరియా ఇబ్బంది లేకుండా ఈ క్రాప్ ద్వారా ఎవరికి ఎంత అవసరమో గుర్తించాలి, అవసరమైతే ఆధార్ను అనుసంధానించి ఇంటికే డెలివరీ చేద్దామని చెప్పారు. పంటల అమ్మకాల్లో రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న సమస్యల్లో ఎక్కువ సమస్య ఏంటంటే యూరియా గురించి, కాబట్టి దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే మిగతా అంశాల మీద కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇంకా అదే అంశం మీద మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. పక్కాగా ఆక్వా చెరువుల నమోదు, ఆక్వా రంగం సంక్షోభంలో ఉందని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో 2.97 లక్షల చెరువులు ఉండగా 30% మాత్రమే నమోదు అయ్యాయి. నెల రోజుల్లో మిగిలిన చెరువులను నమోదు చేయించుకోకుంటే వాటికి విద్యుత్ రాయితీ నిలిపివేస్తామంటూ హెచ్చరించారు. అలాగే ఆక్వా చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలు వేయటాన్ని నివారించాలని ఆదేశించారు. ఆక్వా జోన్ బయట 14,450 మందికి విద్యుత్ రాయితీ ఇవ్వాల్సి ఉందని, వారు కూడా నమోదు చేసుకుంటేనే వర్తింపజేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఈ ఆక్వా రంగానికి సంబంధించి, చెరువులకు సంబంధించి నమోదు చేసుకొని వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు కూడా నమోదు చేసుకోకపోతే విద్యుత్ రాయితీ అనేది నిలిపివేస్తామని చాలా గట్టిగా చెప్తున్నట్టు తెలుస్తుంది కలెక్టర్ల సదస్సులో. అయితే ఈరోజు కూడా జరుగుతుంది కలెక్టర్ల సదస్సు. నెక్స్ట్ ఇంకా ఆయన చాలా విషయాలు చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలతో కలవండి. కలెక్టర్లకు ఆయన సదస్సులో ఇవే చేయండి అని కాకుండా పర్టికులర్గా ముందు ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళు ఏమనుకుంటున్నారో వినండి, వాళ్ళకి ఏం తక్కువైందో చూడండి అని చెప్పడం జరుగుతుంది. కార్యాలయాలకే పరిమితం అయితే వాస్తవాలు తెలియవు. ఇది మాత్రం ఆయన ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్తున్నారు. ముందు ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి. మీరు ఎక్కడో ఆఫీసులో కూర్చుంటే సమస్యలు అనేవి ఏంటి, అసలు నిజాలు ఏంటి అనేది తెలియవు అని ఆయన పక్కగా చెప్తున్నారు. చీటికి మాటికి మార్చను, బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు. అట్లాగే ఉన్నత విద్యకు వడ్డీ లేని రుణం అన్ని వర్గాల వారికి వర్తింపు, ఆడబిడ్డ నిధి అమలుకు చర్యలు, రజకులకు ఆధునిక దోబీఘాట్లు ముఖ్యమంత్రి వెల్లడి. అలాగే వచ్చే నెలలో విశాఖకు గూగుల్, అభివృద్ధిలో ఉత్తరాంధ్ర, రాయలసీమ పోటీ. కొన్ని ప్రాంతాలకే కాదు అభివృద్ధి అనేది, అన్ని ప్రాంతాలకి అభివృద్ధి జరగాలి అన్న ఉద్దేశంతో వచ్చే నెలలో విశాఖకు గూగుల్, అభివృద్ధిలో ఉత్తరాంధ్ర, రాయలసీమ పోటీ, ఒకదానికొకటి పోటీ తత్వంగా ఉండేటట్టుగా అన్నిట్లో అన్నీ ఏర్పాటు చేస్తున్నాయి. ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమలో కానీ అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో అన్నీ తీసుకొస్తున్నామంటూ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ హెడ్లైన్స్ కనుక మనం ఒకసారి చూస్తే డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ, 15,941 ఉపాధ్యాయ పోస్టుల్లో 49.9% మంది ఎంపిక. అయితే అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు ఇవే. జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్. ఎంపికైన వారికి 19న నియామక పత్రాలు అందజేయనున్న సీఎం. రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన 406 ఖాళీలు.
నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలో మహిళలు ప్రతిభ చాటారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా 49.9% పోస్టులను కైవసం చేసుకున్నారు. అన్ని రకాల పోస్టులకు 15,941 మంది ఎంపిక కాగా వారిలో 7,955 మంది మహిళలే ఉన్నారు. 15,941లో 7,955 మంది మహిళలే ఉన్నారు. అభ్యర్థుల తుది జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్లో విడుదల చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే ఈసారి మహిళలు అయితే తమ ప్రతిభా పాఠమాలని చాటారు అని అన్నారు. ఆల్రెడీ నిన్న మొన్న తిరుపతిలో జరిగిన సదస్సులు కూడా మహిళలకు పెద్దపీట వేస్తే అటు రాష్ట్రం కానీ ఇటు దేశం కానీ అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇక నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడద్దు, మళ్ళీ సిద్ధం కండి. లోకేష్ అంటే అవకాశం లేని వాళ్ళు అయ్యో మేము సాధించలేకపోయామే అని ఫీల్ అవుతుంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా భరోసా ఇచ్చారు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి. ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. డిఎస్సిలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దు, ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తాం, పట్టుదలతో సిద్ధం కండి, అవకాశం తప్పకుండా వస్తుంది. తుది జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు. లేని వాళ్ళైతే అసహనం చెందొద్దు, మీరు నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తాం కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పడం జరిగింది. మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు. నూతనంగా ఎంపికైన వారిని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గనిర్దేశనం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ఎక్కడా కూడా నిరుత్సాహపరచొద్దు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. డిఎస్సిని 150 రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని లోకేష్ ఎక్స్లో పేర్కొన్నారు. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ వచ్చి వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలపై స్టే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని వ్యాఖ్య. పూర్తిగా ఆపేయటానికి అయితే లేదు, ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అందులోని కొన్ని నిబంధనలపై మాత్రం స్టే ఇస్తున్నామని సోమవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు. అయితే ఇది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మేము అయితే సొంతంగా ఇలా నిలువరించడానికి లేదు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మిగతా అంటే పేజ్ నెంబర్ 3లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక హెడ్లైన్ చూద్దాం. అక్రమం జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. అక్టోబర్ 7న తుది విచారణ. నెక్స్ట్ ఇదొక హెడ్లైన్. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఏంటో చూద్దాం. ఐకానిక్ వంతెన నమూనా ఖరారు. ఇది హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, ఏంటో చూద్దాం. ఓటింగ్లో ఎక్కువ మంది మొగ్గు చూపిన డిజైన్నే ఎంపిక చేసిన ముఖ్యమంత్రి. 6 వరుసలు 5.22 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం. 2,500 కోట్లతో త్వరలో టెండర్లు. హైదరాబాద్ అమరావతి మధ్య 35 కిలోమీటర్లు తగ్గనున్న దూరం. ఈ ఐకానిక్ వంతెన వల్ల హైదరాబాద్కి అమరావతికి మధ్య 35 కిలోమీటర్ల దూరం అయితే తగ్గుతుంది అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రాజధాని అనుసంధానంలో ముఖ్యమైన ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ వంతెన డిజైన్ను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల 4 నమూనాలను సిఆర్డీఏ వెబ్సైట్లో ఉంచి ఓటింగ్కు పెట్టింది. అన్నిటికంటే ఎక్కువగా దాదాపు 14,000 వరకు రెండో ఆప్షన్కు ఓట్లు పడ్డాయి. దీనివైపే సీఎం కూడా మొగ్గు చూపారు. ఇప్పటికే డిపిఆర్ సిద్ధమైంది. అయితే దీనికి సిఆర్డీఏ అయితే దీన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఎక్కువ మంది అయితే ఈ నమూనానే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్నే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అందరూ ఇదే చెప్పారు కాబట్టి నేను కూడా దాన్నే ఆమోదిస్తున్నాను అన్నట్టుగా ఆయన కూడా దాన్నే ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ ఇందాక తిరుపతి సదస్సు మహిళల కోసం, మహిళా సాధికారత కోసం అని చెప్పాను కదా, దానికి సంబంధించింది ఏముందో ఒకసారి చూద్దాం. మహిళల కోసం డిజిటల్
మిషన్ అవసరం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచన. సదస్సులో కమిటీ తీసుకున్న నిర్ణయాలకు తిరుపతి తీర్మానంగా పేరు. రేపు విశాఖకు సీఎం చంద్రబాబు. ఇది వేరే హెడ్లైన్, అయితే ఈ హెడ్లైన్ గురించి మాట్లాడుకుందాం. మహిళల కోసం డిజిటల్ సాక్షరతా మిషన్ అవసరం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచన. అయితే ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న 2 రోజులు జరిగింది కదా మొన్న నిన్న. ఈ సదస్సులో ఆయన ఏం చెప్పారంటే మహిళల కోసం డిజిటల్ సాక్షరతా మిషన్ చాలా అవసరం. సదస్సులో కమిటీ తీసుకున్న నిర్ణయాలకు తిరుపతి తీర్మానంగా పేరు పెట్టారు. అది తిరుపతిలో జరిగిందని కాదు కానీ స్వామివారి సాక్షిగా మహిళలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ఒక తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం కూడా ఎట్లా ఉందంటే దానికి పేరేం పెట్టారంటే తిరుపతి తీర్మానంగా పేరు. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది, అదేంటో చూద్దాం. రేపు విశాఖకు సీఎం చంద్రబాబు. సీఎం రేపు విశాఖలో పర్యటిస్తారట. నెక్స్ట్ ఇంకోటి ఏదో చూద్దాం. అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన ఉపాధ్యాయుడు. పుర్రే ఎముక చిట్లి బాధపడుతున్న బాలిక. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఈనాడు పేపర్కు సంబంధించి ఇంకొకటి ఉంది, అది కూడా చూద్దాం హెడ్లైన్ ఏంటో. వంతారాపై సిట్ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు. అధ్యయనం చేసిన తర్వాత కీలక ఘట్టాలు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. వంతారాపై చేయబడిన అన్ని ఆరోపణలను ప్రత్యేక పరిశోధక బృందం సమర్పించిన నేటి నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు విచారించి కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఏమనింది అంటే నివేదిక సారాంశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాం. ఇది నియమ పాలనలో ఏ ఉల్లంఘన లేదని నిర్ధారించింది. దీనిలోని భాగస్వాముల అభిప్రాయాలను కూడా సమర్పించింది. నియమ పాలన చక్కగా ఉందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు కూడా. మేము మా ఆదేశాలలో ఈ నివేదికను భాగం చేస్తున్నాం. అయితే వంతారాపై సిట్ నివేదికను సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆమోదించింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అధికారులు కూడా కరెక్ట్గానే జరుగుతుంది, బాగానే ఉంది అన్నట్టుగా చెప్పడంతో ఇక సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. నెక్స్ట్ సాక్షి పేపర్, ఈనాడుకు సంబంధించినవి అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఏముందో ఒకసారి చూద్దాం. సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు, ఏమన్నారో చూద్దాం. 15 సెప్టెంబర్ 2023, 15 సెప్టెంబర్ 2023 ఆయనకి ఏదో గుర్తొచ్చినట్టుంది, ఏదో చెప్పారు చూద్దాం. రాష్ట్ర ప్రజా ఆరోగ్య రంగంలో ఒక గొప్ప రోజు. సీఎంగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన రోజు. 2023 సెప్టెంబర్ 15వ తారీఖున ఆయనకి ఏదో సంతృప్తిని ఇచ్చిన రోజట, ఏంటో చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. మా హయాంలో ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను తీసుకువచ్చాం అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ చూద్దాం. సంకల్పించాం, ఇంకా అప్పుడు చెయ్యాలి, 17 తీసుకురావాలి అని అనుకున్నారు. 17టికి ఆమోదించారు కానీ అవేం కట్టలేదు. నెక్స్ట్ ఇందులో 2023 సెప్టెంబర్ 15న 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ఈ 5 కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం సంతోషాన్ని కలిగించింది. వాటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు సిద్ధం చేశాం. మిగిలిన 10 కాలేజీ పనులను పూర్తి చేయాల్సిన ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించడం దారుణం. తక్షణమే ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి. ఈయన అడిగిన ఎన్ని పాయింట్లే, మంచి మంచి పాయింట్లే అడిగారు. కాకపోతే వెళ్తూ మేమేం చేశాము, వాళ్ళు ఏం చేశారు, ఎన్ని అప్పులు పెట్టారు, ఇవన్నీ కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని అప్పులు పెట్టారు అనేది ఉదాహరణ మద్యం పాలసీ ఒకటి తీసుకుంటే చాలు, మద్యం కుంభకోణాన్ని ఒకదాన్ని తీసుకుంటే చాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏం చేశారో కూడా ఆయన చెప్పుంటే బాగుండు. 17 కాలేజీలు తీసుకొచ్చాం, సంకల్పించాం, కరెక్టే సంకల్పించారు. అవి మీరు వదిలేసి వెళ్ళిన తర్వాత ఎవరు కడతారు? మీరు అప్పులు వదిలేళ్ళారు కదా, అవి కూడా చెప్పాలి. అవి కూడా చెప్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్న మాట. నెక్స్ట్ యూరియాపై హ్యాండ్సప్, బాగుంది, టైటిల్ బాగుంది. సరఫరాలో విఫలమయ్యాం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. మానవ తప్పిదమే, ప్రణాళిక సరిగ్గా అమలు చేయలేదు. ఆయన చెప్పింది గతంలో ప్రణాళిక సరిగ్గా అమలు చేయలేదని ఆయన చెప్తే, ఇప్పుడు ప్రణాళిక వాళ్ళు చూసుకోలేదు, గతంలో జరిగిందని కంటిన్యూ చేశారు, మేము చూసుకోలేదని వాళ్ళు చెప్పారు. ఈయనేమో ఇట్లా చెప్తున్నారు. అదే సాక్షి, ఈయన అంటే వాళ్ళేలేండి. అయితే ఏమిచ్చారు చూద్దాం ఒకసారి. ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటే సమస్యలు వచ్చేవి కావు అంటే ఎక్కువ ఇచ్చారా? ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి.
ఈ ఏడాది సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయలేదు, భూసార పరీక్షలు నిర్వహించలేదు. ఉల్లి టమాటా రైతులు రోడ్డు ఎక్కకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే విద్యుత్ సబ్సిడీ కట్, నెలే గడువు. ఈ ఏడాది 17.11% వృద్ధి సాధించాలి, కలెక్టర్లు మంత్రులదే బాధ్యత. ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబు సదస్సులో చెప్పిన మాటలు. ఆయన పాజిటివ్గా కన్వర్ట్ చేస్తూ చెప్తే వీళ్ళు వీటిని నెగిటివ్గా కన్వర్ట్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఆయన చెప్పింది ఒకటి, ఇక్కడ వస్తున్నది ఒకటి. ఒకసారి నేను కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు చెప్పింది ఒకటి, వీళ్ళు రాసింది చూడండి. ఇల్లు కట్టకుంటే రిజిస్ట్రేషన్ రద్దు, గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలపై సీఎం చంద్రబాబు ఆదేశం. ఆయన అసలు గత ప్రభుత్వంలో ఇచ్చినన్ని తీసేసుకోండి, కట్టకపోతే రిజిస్ట్రేషన్ రద్దు చేయండి ఏం చెప్పలేదు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ స్థలాలను ఎంఎస్ఎంఈలు పరిశ్రమలకు కేటాయించాలి. ఆయన ఖాళీగా ఉన్న స్థలాల్లో ఎంఎస్ఎంఈలను నిర్మించుకుందాం అని చెప్పారు తప్ప స్థలాలుగా ఇచ్చి ఇంటికి ఇచ్చిన వాళ్ళని, కట్టుకోకుండా ఉన్న వాళ్ళని రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆ ప్లేస్లో పెట్టాలని అయితే ఎక్కడ వాళ్ళ? మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి ఇది? నెక్స్ట్ ఆగిన ఆరోగ్యశ్రీ, ఏడాదిన్నరగా 2,500 కోట్లకు పైగా బకాయిలు. నెక్స్ట్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెబాట, సోమవారం నుంచి ఉచిత ఓపీ నిలిపివేత. ఆరోగ్యశ్రీ సీఈఓకి లేఖ రాసిన ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్. అనధికారికంగా కొన్ని నెలలుగా ఐపీ సేవలు ఆపేసిన వైనం. వీళ్ళు చెప్పే కొన్ని పాయింట్లు నిజమో అబద్ధమో వీటి మీద కూడా అధికారులు క్లారిటీ ఇచ్చుకుంటే బెటర్. ఎందుకంటే ఇది నిజమైతే జనంలోకి వెళ్తుంది, అబద్ధమైనా ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ఇది నిజమా అబద్ధమా అనేది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఇందాక చెప్పాను కదా, ఏమని చేశారు, ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు, లేకపోతే వాస్తవాలు అనేది మీరు లోపల కూర్చుంటే తెలియదు, వెళ్తేనే తెలుస్తుంది. ఇటువంటివి అది నిజమా అబద్ధమా వీళ్ళైతే రాశారు. వీళ్ళని మనం తప్పు ఎప్పుడు పడతాము అంటే అది కరెక్ట్ కాకపోతే పడతాం. సో వాళ్ళు చెప్పిన వాటిని కూడా మనం కన్సిడర్ చేయడంలో తప్పు లేదు. నెక్స్ట్ ఇంకొకటి, మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి అవుట్. దీని గురించి అయితే మనం బాగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి అవుట్. నెల్లూరులో 5,500 కోట్ల నాల్కో మిధాని యూనిట్ ప్యాకప్. వైఎస్ఆర్సీపీ హయాంలో 60,000 టన్నుల అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం. 110 ఎకరాలు కేటాయించి చిక్కులను పరిష్కరించిన గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులతో సహా అన్ని పనులు నాడే పూర్తి. ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్ పెట్టడం లేదని ప్రకటించిన నాల్కో, చంద్రబాబు దెబ్బకి పారిపోతున్న కేంద్ర పిఎస్యులు. దీని గురించి చెప్పారు కదా, మొన్న 2 రోజుల క్రితం కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే ఆయన గద్వాల నుంచి అట్లా వెళ్తూ ఉంటే అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించిన పరిశ్రమ కనపడింది. అది చూడంగానే నాకు చాలా ఆనందం అనిపించింది. కేసీఆర్ హయాంలో అభివృద్ధి చెందింది అని చెప్పడానికి అమర్ రాజా బ్యాటరీస్ చాలా ఉదాహరణ అని థ్యాంక్స్ టు కేసీఆర్. అలాగే అమర్ రాజా సీఎండీకి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అయితే మరి అది కూడా రాయొచ్చుగా, కేటీఆర్ ఇలా ట్వీట్ చేశారను. ఇది ఎంత తలవంపులు. అమర్ రాజా బ్యాటరీస్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు వెళ్ళిపోమని చెబితే వెళ్ళిపోండి మీకు నమస్కారం, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారా అని మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పి పాపం వాళ్ళని ఎన్ని ఇబ్బందులు, గల్లా జయదేవ్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేద్దాము, మీరు డెవలప్ అవుతారు, మేము డెవలప్ అవుతాం, ఉద్యోగాలు వస్తాయి అన్న ఉద్దేశంతో అక్కడ పెడదాము అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వకపోగా ఉన్న పరిశ్రమని తరలించేలాగా ప్లాన్ చేశారు. ఇంకా ఆయన ఏం చేస్తారు, గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా, ఆ ఉద్దేశంతో ఇక తెలంగాణకు వచ్చి పెట్టుకొని 2.5 ఏళ్లలో కంప్లీట్ చేసుకొని వర్క్ అయితే చక్కగా శుభ్రంగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అసలు ఒకసారి ఆలోచించండి, ఇది ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టమే కదా. 50,000 మంది దాకా ఉద్యోగాలు వచ్చేవి కదా, కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు కదా, ఒక రకంగా అది పోయినట్టే కదా, ప్రభుత్వానికి కూడా ఆదాయం పోయినట్టే. ఇంకా దాని గురించి ఎందుకు ట్వీట్ చేయలేదు? మన హయాంలో ఎన్ని వెళ్ళిపోయినాయి ఏంటి అనేది వదిలేశారు, ఇది మాత్రం పట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి, వాళ్ళకి సంబంధించిన వార్త కూడా ఒకటి ఇచ్చారు. సాక్షిపై కక్ష, పత్రికా స్వేచ్ఛపై దాడే. పత్రికా స్వేచ్ఛలు, ప్రజాస్వామ్యం గురించి వీళ్ళే మాట్లాడాలి. ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డిపై క్రిమినల్ చట్టాలను అసంబద్ధంగా ఎంపిక చేసినట్లుగా ప్రయోగించారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆగ్రహం. సాధారణ వార్తలు రాసినందుకే వేధింపుల. ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆందోళన. ఇతర పత్రికలు రాశాయి కదా, సాక్షినే లక్ష్యంగా చేసుకోవటం దారుణం. సంపాదకే వివాదాలు, సివిల్ అంశాలు. క్రిమినల్ కేసులు నమోదు రాజ్యాంగ విరుద్ధం. కేసుల గురించి
ప్రజాస్వామ్యం గురించి అలాగే పత్రికా స్వేచ్ఛ గురించి 2019 నుంచి 23-24 మధ్యలో చూస్తే అప్పుడు వాటి గురించి బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా తన దాకా వస్తే తెలియదు అంటారు. ఆ నొప్పి ఏంటి అనేది ఇప్పుడు వీళ్ళకి తెలుస్తున్నట్టుంది. నెక్స్ట్ డిఎస్సి తుది ఎంపిక జాబితా విడుదల. 16,347 పోస్టులకు గాను 15,941 పోస్టుల భర్తీ. అభ్యర్థులు లేక మిగిలిన 406 పోస్టులు వచ్చే డిఎస్సికి బదిలీ. విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ వెల్లడి. మహిళలు అయితే ఎక్కువ మంది ఎంపికైనట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ 38 మంది ఉపాధ్యాయులు అరెస్ట్. పోలీసు ఆంక్షలతో పలాసలో యూటీఎఫ్ రణభేరి ఉద్రిక్తం. సమస్యలు పరిష్కరించని కూటమి సర్కారుపై గురువుల ఆగ్రహం. నెక్స్ట్ ఇంకొకటి, వంతారాకు సుప్రీంకోర్టు క్లీన్. వంతారాపై గౌరవనీయ సుప్రీంకోర్టు చదివిన సిట్ నివేదికలోని ముఖ్యాంశాలు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు ఒకసారి చూడండి. ప్రభుత్వం అయితే వంతారాకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ సాక్షి పేపర్కు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి నిన్న తిరుపతిలో జరిగిన 2 రోజుల పాటు జరిగింది కదా, దానికి సంబంధించిన ధనలక్ష్మిలతోనే దేశం బాగు. వికసిత భారత్ సాధనలో మహిళల ఆర్థిక సాధికారితే కీలకం. ఆ దిశగా ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలి. డిజిటల్ అక్షరాస్యతను విస్తరించాలి. సంస్థాగతంగా జెండర్ సెన్సిటివ్ బడ్జెట్. ఆరోగ్యం, విద్యా నైపుణ్యాల్లో సమాన ఛాన్స్. మహిళా అభ్యున్నతి కోణంలో తిరుపతి డిక్లరేషన్. చట్టసభల మహిళా సాధికార కమిటీల సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. తిరుపతిలో ముగిసిన 2 రోజుల జాతీయ సదస్సు. మహిళలకు పెద్దపీట వేయండి. అది రాష్ట్రంలో అయినా దేశంలో అయినా సరే, ఒక రాష్ట్రం ఒక దేశం డెవలప్ అవ్వాలంటే మహిళా సాధికారత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఏంటో చూద్దాం. ఆ బాధ్యత కలెక్టర్లదే. ప్రజల నమ్మకాన్ని మేమే కాదు మీరు నిలబెట్టాలి. సీఎం చంద్రబాబు. నాయకుల బాధ్యతే కాదు అధికారుల బాధ్యత కూడా ఉంది అని చెప్పడం జరిగింది. ఇదిగోండి, గత 2 రోజులు కూడా సదస్సు నిర్వహించినప్పుడు ఆయన ఇదే మాట చెప్తున్నారు. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి. కొత్త కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాలి. విజన్ డాక్యుమెంట్ భగవద్గీత, ఖురాన్, బైబిల్. మంత్రులు ప్రగతిలో భాగస్వాములు కావాలి. శాఖలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. జిల్లాల ప్రగతి చైర్మన్లుగా వారిని నియమిస్తా. ప్రగతి చైర్మన్లుగా వారిని నియమిస్తా. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నియామకం. సంక్షేమం దానం కాదు, సాధికారతకు మార్గం. చాలామంది అంటే నిజమే, సంక్షేమం అనేసరికి డబ్బులు ఇస్తున్నాం కదా, ఒక దానం ఇస్తాం. గత ప్రభుత్వంలో అలాగే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఓటేస్తారు, సంక్షేమం అందిస్తున్నాం కాబట్టి ఓటేస్తారు, మేమే గెలుస్తామని ధీమా. ఆ ధీమా కాస్త 11 సీట్లకే పరిమితం చేసిందని చెప్పొచ్చు. అందుకే అది ఇక్కడ ఆయన పర్టికులర్గా మెన్షన్ చేశారు. సంక్షేమం దానం కాదు, సాధికారతకు మార్గం. చెప్పినట్లుగా సూపర్ 6 సక్సెస్ చేశాం. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సమతూకంగా అభివృద్ధి, సంక్షేమం. అండ్ ఫస్ట్ నుంచి ఒకటే అజెండా సీఎం చంద్రబాబు నాయుడు గారికి. అభివృద్ధి, సంక్షేమం అనేది నాకు 2 కళ్ళు, ఆ 2 సమానంగా వెళ్ళాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది. యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు. త్వరలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు. ఆటో డ్రైవర్లకు అక్టోబర్ 1న 15,000. తొలి రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం స్పష్టీకరణ. ఈ అంశాలు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా అన్నారు, అవేంటో చూద్దాం. యూరియా వాడని రైతులకు బస్తాకు 800 రూపాయల చొప్పున ప్రోత్సాహకం. నియంత్రణపై అవగాహన పెంచాలి. అవసరమైతే యూరియా డోర్ డెలివరీ. సీఎం నియంత్రణ అని ఎందుకన్నారంటే కొంతమంది రసాయనాలు ఎక్కువగా వాడుతున్నారు, ఈ యూరియా లాంటివి. అలాంటివి ఏం చేయాలంటే ఖండించాలి. ఎంత అవసరమో అంతే వాడాలి అనే చెప్తున్నారు. నెక్స్ట్ డ్వాక్రాల పొదుపు 20,739 కోట్లు. 8.32 లక్షల సంఘాలు, 89 లక్షల సభ్యులు ఉన్నారు అని చెప్తున్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తున్న అనకాపల్లి కలెక్టర్. యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పి అనకాపల్లి కలెక్టర్ పేరు ప్రస్తావించడం జరిగింది. కలెక్టర్ల సదస్సులో దశ దిశ ఏమేం చెప్పారు ఏంటనే పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఆ తల్లులకు అత్యధిక లబ్ధి. ఒకరి కంటే ఎక్కువ మంది చదువుకునే పిల్లలున్నవారు 21 లక్షల మందికి పైనే ఉన్నారట.
తల్లికి వందనంపై విద్యాశాఖ ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రజెంటేషన్లో చెప్పింది ఏమిటి అంటే ఒకరికంటే ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళకి మాత్రం లబ్ధి, ఈ తల్లికి వందనం ద్వారా వాళ్ళకైతే లబ్ధి. నెక్స్ట్ విద్యా రుణాలపై 4% వడ్డీ రాయితీ, PM విద్యాలక్ష్మి 3%తో అనుసంధానం. 17.11% వృద్ధి లక్ష్యం, తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేటు. తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేట్లో ఉన్నాం, కానీ మన లక్ష్యం అది కాదు. మన లక్ష్యం అయితే 17.11% మన లక్ష్యం అని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే 15 నెలల్లో 10 లక్షల కోట్లు, 122 ప్రాజెక్టులకు అనుమతి, మంగళవారం పరిశ్రమల వారం. నెక్స్ట్ రోడ్లపై గుంతలు ఉండకూడదు, రాష్ట్రంలో రహదారుల పనులు ఆగకూడదు, గ్రామీణ రహదారులకు కనెక్టివిటీ పెంచాలి. నెక్స్ట్ ఇవైతే కలెక్టర్ల సదస్సులో ఈ విషయాలు అయితే ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు కూడా కలెక్టర్ల సదస్సు జరగనుంది. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఏంటో చూద్దాం. మహిళల సత్తా, టీచర్ పోస్టుల్లో సగం వారికే సొంతం, ఇదైతే హెడ్లైన్. నెక్స్ట్ దానికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి ఏంటో చూద్దాం. ఉపాధ్యాయులుగా ఎంపికైన 15,941 మంది, మిగిలిన పోస్టులు 406, మిగులులో కర్నూలు, చిత్తూరు టాప్. జిల్లాల వారీగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాలు విడుదల. 150 రోజుల్లోనే డిఎస్సి ప్రక్రియ పూర్తి. 19న కొత్త టీచర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు. దీనికి సంబంధించి ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎక్కువ శాతం మహిళలే దీంట్లో విజయం సాధించినట్టు తెలుస్తుంది, సెలెక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బుకింగ్లకు ఆధార్ తప్పనిసరి, రైల్వే శాఖ కొత్త నిబంధన. తొలి పావు గంటలో బుక్ చేసే వారికి వర్తింపు, అక్రమార్కుల ఆట కట్టించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆన్లైన్ రిజర్వేషన్ బుకింగ్లకు ఆధార్ తప్పనిసరి. నెక్స్ట్ అవకతవకలు ఉంటే బీహార్ సర్ను పక్కన పెడతాం, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఏముందో చూద్దాం. చైనాకు కౌంటర్గా ఎత్తైన డ్యామ్, అరుణాచల్లో దిబాంగ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం. డ్రాగన్ మెగా ప్రాజెక్టుకు పోటీగా బిడ్ దాఖలు చేసిన NHPC 2032కి పూర్తి లక్ష్యం. విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ కోసమే ఈ డ్యామ్ నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ బీహార్లో ఓ ఎన్నికల సభలో ప్రధాని మోదీ, నితీష్ బీహార్లోకి చొరబాట్లు, పాపం కాంగ్రెస్దే. అంటే చొరబాటుదారులు ఎక్కువగా వెళ్తున్నారు, ఆ పాపం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, వాళ్ళదే ఈ పాపం అని చెప్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వాళ్ళందరినీ పంపించి వేస్తున్నాం, బీడీ బీహార్ అంటూ అవమానిస్తారా అంటూ మోదీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ రష్యా కష్టం మనకు లాభం, ఇది హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఉక్రెయిన్ దాడులతో దెబ్బతింటున్న రష్యా చమురు శుద్ధి కర్మాగారాలు, మార్కెట్లో దొరుకుతున్న బ్రెంట్ క్రూడాయిల్ కన్నా తక్కువ ధరకే ఆ చమురును కొని శుద్ధి చేసి అమ్మి లాభపడుతున్న భారత రిఫైనరీలు, అందుకే రష్యాకు నష్టం మనకు లాభం. నెక్స్ట్ ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇంకేమి ఇచ్చారు. RTIH CEO ధాత్రిరెడ్డి, ఫైబర్నెట్ MDగా గీతాంజలి శర్మ, డ్రోన్ కార్పొరేషన్ MDగా శౌర్యమాన్ పటేల్, ముగ్గురు IASలను బదిలీ చేసిన ప్రభుత్వం. IASల అధికారులను బదిలీ చేసింది. ఇట్లా ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మన ట్రంప్ గారు కూడా వచ్చారు, ఆయన ఏంటో చూద్దాం. విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం, భయభ్రాంతులకు గురి చేయడం మా అభిమతం కాదు. ఓ పక్క భయభ్రాంతులకు గురి చేస్తూనే అది మా అభిమతం కాదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. అక్రమ వలస పేరిట ఇటీవల దక్షిణ కొరియా కార్మికుల నిర్బంధం, అమెరికాలో పెట్టుబడులపై మా సంస్థలు ఆలోచిస్తాయి, జాగ్రత్త. దక్షిణ కొరియా హెచ్చరిక, అమెరికా అధ్యక్షుడి దిద్దుబాటు చర్య. దక్షిణ కొరియా హెచ్చరికలు జారీ చేస్తే దాన్ని అటు ఇటుగా బ్యాలెన్స్ చేస్తూ అయ్యో మేము అలా బెదిరించము, నేను అసలు మా దేశం అసలు అలా బెదిరించదు అంటూ దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇది మెయిన్ మనం చెప్పుకోవాల్సింది, రోజుకొకటి ఏదో ఒకటి ఉండి తీరాల్సిందే. అధికారం కోసం అడ్డగోలు సొమ్ము, ఇది హెడ్లైన్. డీటెయిల్స్ చూద్దాం, సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్ల కొనుగోలుకే, చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధుల పంపిణీ. ఈయన మళ్ళీ నీతి వాక్యాలు చెప్తారు, తిరుపతి సెట్టింగ్ వేసేస్తారు, ఆయన ఇష్టం, ఆయన చేతిలో డబ్బు ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్, ఆఖరికి డబ్బు ఎలా నిధులు పంపిణీ చేయాలో ఆ సెట్టింగ్ కూడా ఏం చేతుల ద్వారా జరిగిందంట. 3,500 కోట్ల స్కామ్లో మరో కోణం తేల్చిన సిట్.
ఏసీబీ కోర్టులో 3వ ఛార్జిషీటు దాఖలు. వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ పాత్రపైన వివరణ. కమిషన్లు మార్చుకోవడానికే చెవిరెడ్డి డొల్ల కంపెనీలు. ఆఫ్రికా దేశాల్లో మైనింగ్లో పెట్టుబడులకు యత్నం. జింబాబ్వేలో కీలక నిందితుల భేటీ. లావాదేవీలు, ఆస్తుల సమాచారం రాబట్టేందుకు మోహిత్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ వినతి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా ఇచ్చారు. 3వ పేజీలో ఉన్నాయి, ఒకసారి చూడండి. కమిషన్లు కొట్టేసేందుకే మద్యం విధానాన్ని మార్చారు. ముడుపుల సొమ్ములతో ఓట్లు కొనేసి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. డబ్బు రవాణా కోసం అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. 1-2 మద్యం ముడుపుల కేసులో ఎన్నెన్నో చిత్రాలు. నిజమే, రోజుకొకటి బయటకు వస్తుంది. రకరకాల మార్గాలు. ఏడు చూసినా జగన్ కోటరీ, ఎవరైతే కోటరీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టే తిరుగుతుంది. వాళ్ళే మెయిన్. ఇంక వాళ్ళ చుట్టూ తిరిగిపోతే ఇంకెవరి చుట్టూ తిరిగింది? సరే, అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి చూసాం కదా. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. ఇక వెలుగుకి సంబంధించి హెడ్లైన్స్ ఏమిచ్చారు అంటే, చట్ట విరుద్ధమని తేలితే సర్ను పక్కన పెడతాం. ఈసీని హెచ్చరించిన సుప్రీంకోర్టు. సరిపై అసంపూర్తి అభిప్రాయం వెల్లడించలేం. తుది తీర్పు పాన్ ఇండియాకు వర్తించేలా ఉంటుంది. అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని వెల్లడి. దీనికి సంబంధించి ఇంకా పాయింట్స్ ఉన్నాయి, వెంట చూద్దాం. సవరణ చట్టంలోని పలు కీలక ప్రొవిజన్లపై సుప్రీం స్టే. వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్ నిలిపివేత. ఆస్తిని వక్ఫ్ చేసే విషయంలో 5 ఏళ్ల నిబంధనకు బ్రేక్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ హెడ్లైన్ ఏంటో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు సీఎం. ఎల్ఈడి స్ట్రీట్ లైట్లకు కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింక్ చేయండి. పగటిపూట విద్యుత్ దుర్వినియోగం కాకుండా పక్కాగా పర్యవేక్షించాలి అని అధికారులకు ఆదేశించారు. అయితే సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రతి పోల్ సర్వే చేసి ఎన్ని ఎల్ఈడి లైట్లు అవసరమో లెక్క తీయండి. బయటికి ఎన్ని అవసరం ఏంటి అనేది లెక్క పెట్టండి. కొత్త లైట్ల ఏర్పాటుకు పేరొందిన కంపెనీలను టెండర్లకు ఆహ్వానించండి. ఎన్ని అవసరమో చూడండి. పేరొందిన కంపెనీలను టెండర్లకు పిలవండి. గ్రామ స్థాయిలో పర్యవేక్షణ సర్పంచులకే, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు. స్ట్రీట్ లైట్లు, కంట్రోల్ బాక్సుల పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ. హైదరాబాద్ ఐఐటి లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని ఆదేశం. మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ ఆఫీసర్లతో రివ్యూ. నెక్స్ట్ ఇదైతే దీనికి సంబంధించిన ఇంకొక హెడ్లైన్ ఉంది వెలుగు పేపర్కి సంబంధించి, అది ఏంటో చూద్దాం. ఫీజు బకాయిల రిలీజ్కు ఓకే. వెంటనే 600 కోట్లు విడుదల చేసేందుకు ఒప్పుకున్న సర్కార్. ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లతో చర్చలు సఫలం. బంద్ విరమిస్తున్నట్లు ఫతి ప్రకటన. నేటి నుంచి యథాతథంగా కాలేజీలు. మిగిలిన బకాయిలు ప్రతి నెల కొంత విడుదల చేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి. ఫీజు రియంబర్స్మెంట్ రేషనలైజేషన్పై కమిటీ వేస్తామని వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ గురించి అయితే వార్తలు ఇవి. ఇక చివరిగా 1-2 ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఈ వారంలో రాష్ట్రానికి 80,000 టన్నుల యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలిస్తున్నది అన్న మంత్రి తుమ్మల. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఉత్తర్వులు. మరో 5 ఓడల నుంచి తెలంగాణకు కేటాయింపులు. ఈ నెలలో ఇప్పటి వరకు 1.4 లక్షల టన్నులు సప్లై. రాష్ట్రంలో తీరనున్న రైతుల యూరియా కష్టాలు. నెక్స్ట్ ఇంకొకటి, జీతాలకు మించి లోన్లు, ఈఎంఐకి తిప్పలు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే ఎక్కువ. జాబ్ రాగానే కార్లు, బైకులు, ఫ్లాట్ల కొనుగోళ్లకు లోన్లు. ఉద్యోగం రాగానే వెంటనే కొనేస్తారు, ఈఎంలు కట్టలేరు. జీతానికి వాళ్ళు కట్టే ఈఎంఐలకి సంబంధం లేదు. బండి సంజయ్పై కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా. దేని గురించి అనేది ఒకసారి చూద్దాం. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్. ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబి దుర్వినియోగం అంటూ గత నెలలో సంజయ్ ఆరోపణలు. బండి సంజయ్ ఈయన మీద ఆరోపించారు కాబట్టి దీనికి సంబంధించి ఆయన పరువు నష్టం దావా వేస్తున్నట్టు తెలుస్తుంది. లీగల్ నోటీసు పంపినా క్షమాపణ చెప్పలేదని కేటీఆర్ ఫిర్యాదు. ఆ తప్పుడు ప్రచారం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవన్నీ అభియోగాలు నా మీద ఎలా వేస్తారు ఏంటి, కనీసం సారీ అయినా చెప్పాలి కదా, చెప్పలేదు కాబట్టి ఆయన అట్లా చేశారు. నీ ఇజ్జత్ దావాలకు భయపడా. నువ్వు ఎన్ని చేసినా సరే, నువ్వు ఎన్ని మాట్లాడినా సరే, నువ్వు చేసే ప్రతిదానికి నేను భయపడను. లీగల్గా, రాజకీయంగా ఎదుర్కొంటా. బండి సంజయ్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్.
నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తా, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా? దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్. అయితే వెలుగు పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ అయితే ఇవే ఉన్నాయి. సో చూశారు కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవే. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.